ప్రెస్ క్లబ్ పెద్దపల్లి నూతన కార్యవర్గం సోమవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో సహోద్భావ వాతావరణం మధ్య క్లబ్ సభ్యులు పూర్తి ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు సీనియర్ జర్నలిస్టు బుర్ర సంపత్ కుమార్ గౌడ్ ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించగా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి, ముఖ్య అతిథి వడ్డేపల్లి రవీందర్ సమక్షంలో క్లబ్ సభ్యులు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాదారులుగా ముస్త్యాల రవికిషోర్, బుర్ర సంపత్ కుమార్, చింతకింది చంద్రమొగిలి, వడ్డేపల్లి రవీందర్. అధ్యక్షులుగా నారాయణదాస్ అశోక్, ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్ కుమార్, కోశాధికారి వీరమల్ల విద్యాసాగర్ రావు, ఉపాధ్యక్షులుగా ఆకుల రమేష్, కొండ లింగమూర్తి యాదవ్, ఈదునూరి జైపాల్, సహాయ కార్యదర్శులుగా నాగుల మల్యాల శివకోటయ్యచారి, కొమిరిశెట్టి శ్రీనివాస్, మోదుంపల్లి సాగర్, కార్యవర్గ సభ్యులుగా అడిచెర్ల రమేష్, ముత్యాల కృష్ణమూర్తి, కోలిపాక కృష్ణ, తిరుమల సురేష్, సయ్యద్ నసీర్, సుంక మహేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికలాధికారి బుర్ర సంపత్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు నారాయణదాసు అశోక్, పోగుల విజయ్ కుమార్ మాట్లాడుతూ క్లబ్లోని సభ్యులందరి సహాయ సహకారాలతో కార్యకలాపాలను నిర్వహిస్తూ క్లబ్ను బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం వారికి ఇండ్ల స్థలాలు, ఆరోగ్య బీమా వంటి హక్కుల సాధన కోసం క్లబ్ తరపున పోరాటంలో ముందుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై 2-3 రోజుల్లోనే కార్యవర్గ ప్రెస్ క్లబ్ పెద్దపల్లి కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎన్నిక ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా సాగింది. అధ్యక్షులుగా నారాయణదాస్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా పోగుల విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఆకుల రమేష్, కొండ లింగమూర్తి యాదవ్, ఈదునూరి జైపాల్, సహాయ కార్యదర్శులుగా నాగుల మల్యాల శివకోటయ్యచారి, కొమిరిశెట్టి శ్రీనివాస్, మోదుంపల్లి సాగర్, కోశాధికారిగా వీరమల్ల విద్యాసాగర్ రావు, కార్యవర్గ సభ్యులుగా అడిచెర్ల రమేష్, ముత్యాల కృష్ణమూర్తి, కొలిపాక కృష్ణ, తిరుమల సురేష్, సయ్యద్ నసీర్, సుంక మహేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించడం జరుగుతున్నది. ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ఎన్నికల అధికారి బుర్ర సంపత్ కుమార్ గౌడ్ గారు, ముఖ్య అతిథి వడ్డేపల్లి రవీందర్ గారు, మన పూర్వ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎన్నికల్లో మన క్లబ్ సభ్యులందరూ సహకరించి నన్ను అధ్యక్షునిగా, పోగుల విజయ్ కుమార్ను ప్రధాన కార్యదర్శిగా, వీరమల్ల విద్యాసాగర్ రావు గారిని కోశాధికారిగా, ఉపాధ్యక్షులుగా ముగ్గురిని, సహాయ కార్యదర్శులుగా ముగ్గురిని, 6 కార్యవర్గ సభ్యులను ఎన్నిక చేసి మా ఎన్నికకు సహకరించినటువంటి సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభ్యులందరి సహాయ సహకారాలతో ఇంతకుముందు కూడా 2 పర్యాయాలు చంద్రమౌళి గారు విజయవంతంగా క్లబ్ను ఎలాగైతే నిర్వహించారో అదేవిధంగా క్లబ్లోని సభ్యులందరి ఆమోదం మేరకు వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుని మేము క్లబ్బు కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం. ప్రతి విషయాన్ని సభ్యులందరికీ తెలియజేసి క్లబ్బు బలోపేతం కోసం చర్యలు తీసుకుంటాం. భవిష్యత్ కార్యాచరణపై 2-3 రోజుల్లోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తాం. మన ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఆరోగ్య బీమా, ఇతర హక్కుల సాధన కోసం మేము క్లబ్ తరఫున పోరాటంలో ముందుంటామని, సభ్యులందరి సంక్షేమం కోసం మా వంతుగా సభ్యులందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగుతామని హామీ ఇస్తున్నాం. సహకరించిన మా నూతన కార్యవర్గ ఎన్నికకు సహకరించిన ప్రతి సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్నిక ఇంత సజావుగా సాగడానికి ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి బుర్ర సంపత్ కుమార్ గారికి, పూర్వాధ్యక్షులు చంద్రమౌళి గారికి, సీనియర్ పాత్రికేయులు మా అన్న వడ్డేపల్లి రవీందర్ గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.